ఇట్లా తనదైన శైలిలో వారు మాట్లాడడం మొదలుపెట్టారు. అందుకే ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు గారు, మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు పాల్గొని ఏం మాట్లాడినారు, ఏం మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసినో అక్కడి నుంచి మొదలు పెడతాను నేను. ఈ గోదావరి జలాలకు సంబంధించి, కృష్ణానది జలాలకు సంబంధించి ఆనాడు 2016 21/9/2016 శ్రమశక్తి భవన్ న్యూఢిల్లీ ఈ మీటింగ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ కుమారి ఉమాభారతి గారి జలశక్తి మినిస్టర్గా వారి అధ్యక్షత వహిస్తే చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చాలా విషయాలు కృష్ణా నది మీద, గోదావరి నది మీద, అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణము, ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల మీద సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. దానికి సంబంధించి 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసి ఈ 8 పేజీలలో 6వ పేజీలో 2వ పారాగ్రాఫ్ లో దీంట్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్, సెకండ్ పారాగ్రాఫ్ లో ఏముంది అని అంటే, ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, we emphasize that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting these issues. ఇది చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉమాభారతి గారి నేతృత్వంలో ఢిల్లీ శ్రమశక్తి భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గోదావరి జలాలను, కృష్ణానది జలాలను ఏ విధంగా వినియోగించుకోవచ్చో అని చర్చించి, ఈ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక అంశాన్ని ఈ సమావేశంలో అధికారికంగా మీటింగ్ మినిట్స్ లోకి తీసుకొచ్చారు. ఏమని? గోదావరికి సంబంధించిన 3000 టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీ అవసరం ఉంది. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టిఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు, అపర భగీరథుడని రకరకాలుగా, వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలియదనడానికి వీల్లేదు. హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను. 2వ పాయింట్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే చంద్రశేఖరరావు గారి మధ్యలో వైరుధ్యాలు, లేకపోతే రాజకీయ అంతరాలు, రకరకాల పరిస్థితుల వల్ల 2016 నుంచి 2019 వరకు ఇది కార్యరూపం దాల్చలేదు, వాయిదాలు పడుతూ వచ్చింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత, తెలంగాణలో చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరూ 4 సార్లు సమావేశమైనారు. దాదాపుగా 2019 జూన్ 28, అదేవిధంగా ఆగస్టు, అదేవిధంగా సెప్టెంబర్, అదేవిధంగా ఆగస్టు 12న 4 సార్లు అధికారిక సమావేశాలలో చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకొని చర్చించుకొని, ఆ చర్చల సారాంశం ఏంటంటే జలబంధం. ఆనాటి పత్రికలు చాలా వరకు మీకు అన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను, లేకపోతే ఆ పేపర్లు ఈ పేపర్లు, గోదావరిలో సాగుదాం, ఇది వీటికి సంబంధించి ఒకవేళ వేరే పత్రికల మీద వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంది, లేకపోతే వేరే పత్రికలలో రాస్తే మేము వాటిని ఆమోదించమని అనొచ్చు. కానీ నమస్తే తెలంగాణ ఇది పెద్దన్నగా సహకరిస్తా,
నమస్తే తెలంగాణ హెడ్లైన్ బ్యానర్ ఐటమ్. పట్టుదల ఉన్న సీఎం జగన్తో సాధ్యం, రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తాం. అదేవిధంగా ఈరోజు వారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3 గంటలు చర్చించి గోదావరి జలాలను ఏ విధంగా రాయలసీమకు తీసుకెళ్లాలి, అదేవిధంగా స్నేహ గీతిక